భారత రైల్వేకు బడ్జెట్లో కేంద్రం పెద్దపీట వేసింది. రైల్వేలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈసారి బడ్జెట్లో 2.65 లక్షల కోట్లు కేటాయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికులు, సరుకులు రవాణా తదితర మార్గాల్లో 3.02 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈసారి ప్రధానంగా 17,500 జనరల్ బోగీలు, 200 వందే భారత్ రైళ్లు, 100 అమృత్ భారత్ రైళ్లు, 50 నమో భారత్ రైళ్ల ఉత్పత్తికి పచ్చజెండా ఊపారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాబోయే 4-5 ఏళ్లలో 4.6 లక్షల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులు అమలు చేస్తామన్నారు. వీటిలో కొత్త లైన్లు వేయడం, డబ్లింగ్, 4 లైన్లు చేయడం, కొత్త నిర్మాణాలు, స్టేషన్ల అభివృద్ది, పై వంతెనలు, అండర్ పాస్లు ఇలా చాలా ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది. మార్చి నెలాఖరులోపు 1,400 జనరల్ బోగీలు తయారు కానున్నాయి. 1000 రైల్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులు లభించాయని తెలిపింది. సరుకు రవాణా సామర్థ్యం గణనీయంగా పెరిగింది. మార్చి 31 నాటికి 1,600 కోట్ల టన్నుల సామర్థ్యాన్ని చేరుకుని ప్రపంచంలో చైనా తర్వాత 2వ స్థానంలో ఉన్నామంటోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికల్లా 100% విద్యుదీకరణ సాధించటమే లక్ష్యంగా పెట్టుకుంది. రైల్వేల భద్రతకు వెచ్చించే మొత్తాన్ని 1.08 లక్షల కోట్ల నుంచి 1.16 లక్షల కోట్లకు పెంచామని రైల్వే శాఖ తెలిపింది. రెండు 2024-25లో సమరించిన అంచనాల్లో రైల్వే భద్రతకు 1,14,062 కోట్లు కేటాయించగా 2025-26 బడ్జెట్ అంచనాల్లో 1,16,514 కోట్లు ఇచ్చారు. ఏడాదికి 4,000 కిలోమీటర్ల కొత్త లైన్లు వేయనున్నారు. గడచిన 10 ఏళ్లలో 31,180 కిలోమీటర్లు కొత్త ట్రాక్లు నిర్మించారు. అయితే సిగ్నలింగ్, టెలికాంకు ఇచ్చిన కేటాయింపు 6,800 కోట్లేనని, కానీ వచ్చే 5 ఏళ్లలో 44,000 రూట్ కిలోమీటర్లకు కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలనుకుంటున్నందున ఈ మొత్తం సరిపోదని ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ తెలిపింది.